నాటుకోడి రసం రెడీ. చూపిస్తా. టేస్ట్ చెప్పనా? టేస్ట్ చెప్తున్నా. నాటుకోడి రసం అదిరిందండి. చూడు ఎలా ఉంది, చాలా బాగుందా. ఇది మీ అమ్మమ్మ చేసిన రెసిపీ, చిట్టమ్మ చేసిన రెసిపీ కాదు, ఓకేనా? ఉజ్జమ్మ రెసిపీ ఇది. కోడి రసం పెడుతున్నాను, రెడీగా ఉండండి. కందిపప్పు కొంచెం వేయించండి. నా మనవరాలతో వంట చేపిస్తున్నాను, రెడీగా ఉండండి. స్పూన్ ధనియాలు, మిరియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర. బాగా తిప్పు, కొంచెం గుండ్రంగా తిప్పు. ఏఎంసీ కుక్ వేర్ అండి ఇది. తెగులో గిన్నె ఉంది. గిన్నె మాక నా గిఫ్ట్ కింద ఇచ్చింది. 2 పప్పులు కలిపేసుకోండి, బాగుంటుంది కదా. ఎక్స్ట్రా వచ్చి కుకింగ్ ఆయిల్ అండి, 1 స్పూన్. కొంచెం ఎల్లిపాయలు అడుగు ప్లేస్ వేసి నెమ్మదిగా నేర్పితే పిల్లలకి వంట వచ్చేది ఆటోమేటిక్గా. 10 ఇయర్స్కి వంట నేర్పండి, 16 వచ్చాక వంట నేర్చుకోరు. టమాటా, చింతపండు పేస్ట్, వాటర్ లీటర్, కరివేపాకు, కొత్తిమీర చేసే ఉప్పు 1/2 స్పూనే. ఓకే, వేసేసేసి మసాలా 15 నిమిషాలు మూత పెట్టి మరగపెట్టండి. మసాలా వేద్దాము, మరుగు పట్టాలి మసాలా. అదే కందిపొడి, మిరియాల పొడి, ఆ మసాలా వేసాను, చూసుకోండి. ఇది తాలింపు రెడీ. తాలింపు రెడీ. నాటుకోడి రసం రెడీ అవుతుంది. తాలింపు వేసాను. ఒక్క 5 నిమిషాల లోపు మరిగించండి, బాగుంటుంది.